మినిస్ట్రీ పెట్టుకున్నాం. మినిస్ట్రీని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అమ్మని తీసుకుని నువ్వు ఒకసారి వంకాయలు పాడు రా, నువ్వు చెప్తున్నావు. నీ పేరేంటి? ఇస్రాయల్ కదా. అమ్మని తీసుకొని జాగ్రత్తగా ఒకసారి రా చూద్దాం. సరే, దేవుని వాక్యం చూద్దాం. అమ్మా, చిన్న పరిచర్య, చాలా గొప్ప పరిచర్య. ప్రవహించేది చిన్న వస్తువులు ఇస్తాడు. వందలు వేలు లక్షలు ఇవ్వడం, చిన్నది ఇస్తాడు. దానికి ఉన్న పవర్ ఏంటో ఆశీర్వాదం ద్వారా తెలుసు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడిచ్చే చిన్న వస్తువే, వాళ్ళ కట్ల డబ్బులు ఇవ్వడం. దేవుడు చిన్న వస్తువు ఇస్తాడు. ఆ చిన్న వస్తువులో చెప్పలేనంత, కరగనంత అభివృద్ధి ఉంటుంది. కనుక ఇప్పుడు మూలవాక్యం పాస్టర్ విజయ్ కుమార్ చదివాడు కదా, మా పెద్ద కుమారుడు. ఏమన్నాడు? చదువు ఆదికాండం 27వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది. ఇస్సాకు వాళ్ళ బిడ్డలు దీవిస్తూ ఒక మాట అన్నాడు. దీవించక ముందు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. తన దగ్గరకు వచ్చి అనను ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతని వస్త్రమును వాసన చూసి అతనిని దీవించి, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉన్నది. ఏమండి, గొప్ప మాట కదా. చేను అంటే సంఘం. ఏమండి, చేను అంటే బైబిల్ పర్యాయ పదం ఏంటంటే సంఘము. దేవుడు ఒక సంఘాన్ని దీవించినప్పుడు ఆ సంఘములో నుంచి సువాసన వస్తుందంట. ఏ వాసన అది? దీవెన వాసన. ఏమండి, మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. దీవెనికి వాసన ఉన్నది, నీటికి వాసన ఉన్నది. నీటి వాసన ఏర్లు గ్రహిస్తాయి. ఏర్లు, ఒక చెట్టు యొక్క ఏర్లు దేన్ని గ్రహిస్తాయి అంటే జీవజల వాసన గ్రహిస్తాయి, నీటి వాసన గ్రహిస్తాయి. మనకు ఆ కెపాసిటీ లేదు. దేనికి ఉందంటే చెట్టు యొక్క వేరుకున్నది. నీటి వాసన తగలగానే, ఏమంటే మొద్దు నరికినప్పుడు అది మాసిపోయినప్పటికీ, కులిపోయినప్పటికీ అడుగున ఉన్నటువంటి చిన్న ఒక ఏరు ఏ వాసన గ్రహించినప్పుడు? నీటి వాసన గ్రహించినప్పుడు, జీవజల వాసన కలిగి గ్రహించినప్పుడు. అంటే దానికి ఒక జలానికి వాసన ఉన్నది. నీళ్ళు ఎప్పుడైనా మనకు వాసన రావటం మనం చూసావా? మనకు తెలియదు. నీళ్లు వాసన రావటం మనం ఎరగం. కానీ ఏర్లకు తెలుసు, చెట్టు యొక్క ఏర్లకు తెలుసు. ఏం తెలుసు అండి? నీటి వాసన తెలుసు. యుద్ధం చేసే గుర్రానికి యుద్ధ వాసన తెలుసు అంట. ఎప్పుడు యుద్ధాన్ని రెడీ నడవడానికి వాసన పసిగట్టి వెంటనే యుద్ధానికి సిద్ధమవుతుందంట. అలాగే దేవుడు దీవించినటువంటి చేనికి వాసన ఉన్నది. ఆ వాసన లాంటి వాసన నా కుమారుడి వాసన. ఒక చేను దేవుడు దీవిస్తే అది ఎలా సస్యశ్యామలమైన పంచి పంట పడుతుందో, అలాగే నా కుమారుడి యొక్క వస్త్రముల వాసన. ఏ వస్త్రం అది? రక్షణ వస్త్రము, నీతి వస్త్రము. రక్షణ వస్త్రము, వాసన వస్త్రం. రక్షణ వాసన వస్తుంది. నీతి వస్త్రము, నీతి వాసన వస్తుంది. జీవవాసన కలిగిన జీవ కలిగినటువంటి ఆ యొక్క వస్త్రానికి జీవవాసన వస్తుంది. కానీ ఇక్కడ ఇస్సాకు ఏమైనా ఐడెంటిఫై చేసిందంటే వాళ్ళ కుమారుని తట్టి, అయ్యా పెద్దగా అరిచాడంటే, అయ్యా నీ వాసన, ఒక దేవుడు ఒక చేను దీవిస్తే ఏ విధంగా వాసన వస్తుందో ఆ విధంగా నీ అభివృద్ధి ఉందయ్యా అని దేవుడు దీవించాడు. ఏమండి, ఎంత గొప్ప కృప ఇది. సంఘం వచ్చే సంవత్సరం కల్లా దేవుడి సంఘాన్ని దీవిస్తాడు. ఎంత దీవిస్తాడు తెలుసా? అపారంగా దీవిస్తాడు. ఇస్సాకు వ్యవసాయం చేయటంలో మంచి డిగ్రీ పొందినవాడు. ఏమండి, ఇస్సాకు అగ్రికల్చర్లో డిప్లొమా కాదు, యూనివర్సిటీలో, పరలోకపు యూనివర్సిటీలోనూ గోల్డ్ మెడల్ సంపాదించిన వాడు. పరలోకపు యూనివర్సిటీలో వ్యవసాయకుడైన యేసుక్రీస్తు దగ్గర నా తండ్రి నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి
వ్యవసాయకుడైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, పరలోకపు తండ్రి దగ్గర ఈ ఇస్సాకు వ్యవసాయాన్ని గురించి నేర్చుకున్నాడు, లేకపోతే చేను గురించి మాట్లాడడం. ఏమండి, ఒక వ్యక్తి చేను గురించి మాట్లాడుతున్నాడు, చేనులో ఉన్న రహస్యం తెలుసు, చేనులో ఉన్న లోపాలు తెలుసు. చేను పరలోకపు చేను, పరలోకపు భూమి, పరలోకపు పొలము, తన పొలము సేద్యము చేసుకునే వాడికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యవసాయం చేయడంలో ఇస్సాకు ఫస్ట్ క్లాస్ అండి. ఎవరు నేర్పారంటే పరలోకంలో యూనివర్సిటీలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు నేర్పాడు. ప్రభు అంటున్నాడు కదా, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈజ్ ఏ గ్రేటెస్ట్ అగ్రికల్చర్. ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఇస్సాకు. అందుకే ఇస్సాకు ఆ దేశం ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం ఎన్నంతలండి, 100 ఫలము పొందెను. ప్రభు చెప్పాడు, 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100. డైరెక్ట్ 100 మార్క్స్. ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థికి 100 మార్కులు చేస్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొట్టగలడం. చిన్నప్పటి నుంచే 100 మార్కులు వస్తున్నాయి అనుకోండి, అన్ని సబ్జెక్టులో 100 మార్కులు వస్తుంటే ఒక టార్గెట్ ఏంటంటే ఐఏఎస్ అవ్వాలనో, ఐపీఎస్ అవ్వాలనో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అలాగా విత్తనము వేసి, ఆ దేశం ముందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం ఎంత పంట పడండి, 100 ఫలము పొందెను. ఈ ధన్యత చుట్టుపక్కల ఉండే ఫిలిస్తీన్లకి ఎవరికి తెలియదు. వాళ్ళెవరు కూడా ఈ సర్టిఫికేట్ పొందలా. ఎవరు కూడా పరలోకపు యూనివర్సిటీలో నుంచి ఈ ఆశీర్వాదం యొక్క రుచి తెలియలా. వాళ్ళు ఎంత పండించారంటే ప్రభు చెప్పిన మాట 30 దంతులుగాను, 60 దంతులు, ఇదే రేషియోలో ఉండేవాళ్ళు. ఒక పొలం పండిందని 30 బస్తాలు పండియండి, ఇంకా బాగా పండిస్తే 60 బస్తాలు పండియండి అని చెప్తున్నారే కానీ 100 బస్తాలు పండినట్లుగా చెప్పలా. ఎవరు వాళ్ళు? అన్యులు, మారు మనసు లేని వాళ్ళు, ప్రభువుని ఎరగని వాళ్ళు. వాళ్ళ మధ్యనున్నాడు ఇస్సాకు. వాళ్ళ మధ్య నుండి విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము, దేవుని మాటలండి, 100 ఆదికాండం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 100 ఫలము పొందెను. ఎంత గొప్ప కృప! డైరెక్ట్ 100 బస్తాలు వచ్చినాయి. డైరెక్ట్ కారణం ఏంటి తెలుసా? వ్యవసాయం చేయడంలో ఇస్సాకును అనుభవం ఇంకెవరికి లేదు. ఇస్సాకు పరమ వ్యవసాయకుడైన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. ఎక్కడే మొక్కేయాలి, ఏ విధంగా సాగు చేయాలి, ఏ విధంగా నీళ్లు పెట్టాలి, ఏ విధంగా కలుపు తీయాలి, ఏ విధంగా ఎరువు వేయాలని ఎవరికి బాగా నేర్పాడంటే పరలోకపు తండ్రి ఇస్సాకు నేర్పాడు. ఆ అనుభవంతో చెప్తున్నాడు కదా, నా కుమారుని వాసన, ఏమండి అదే కదా, నా కుమారుని వాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉన్నది. ఎంత గొప్ప కృప అండి! ఏమండి, అది వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, దాని మీద దేవుడు ఉండాలి. ఏముండాలంటే దేవుడు దీవెన ఉండాలి, అంతే. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. సహోదరులారా, ఈ సంవత్సరం మనం ఇంట్లోకి వచ్చాం, ఈ మందిరంలోకి వచ్చాం. మళ్ళీ తిరిగి సంవత్సరం వచ్చే లేకే విపరీతంగా నలుదిక్కుల నుంచి ఈ మందిరంలో విస్తారమైన జనం ఉండాలి. దేవుని వాక్యం అది. ఎవరిని ఎంత కృప! వ్యవసాయం తెలియకపోతే నువ్వు వ్యవసాయం చేయలేవు. వ్యాపారం అనుభవం తెలియకపోతే, ఆమె అనుభవం వ్యాపారం తెలుసుకును. గుణవంతులైన స్త్రీ, ప్రతి దానికి అనుభవం ఉండాలండి. అనుభవం ఉంటే ఏదైనా చేయగలం, ఏ టార్గెట్ అయినా ఎట్టగలం, ఏదైనా కొట్టగలం. అనుభవం ఎన్నో అనుభవం ఉన్నాడండి. గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాడు, అనుభవం నేర్చుకున్నాడు. ప్రభు దగ్గర నేర్చుకున్నాడు, అనుభవాన్ని నేర్చుకున్నాడు. మోషే 40 సంవత్సరాలు నేర్చుకుంటే దావీదు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు.
గొర్రెల కాడికి వెళ్ళి అనుభవం నేర్చుకున్నాడు. ఒక శత్రువుని ఏ విధంగా కొట్టాలో నేర్చుకున్నాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు. అనుభవం, పరలోకపు అనుభవం. లోక సంబంధమైన ట్రైనింగ్ తీసుకోవాలా, మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవాలా, ఇంకా ఏ ట్రైనింగ్ తీసుకోవాలా? పరలోకపు మిలిటరీ అధికారి అయిన తండ్రి దగ్గర, సైన్యములకు అధిపతి యెహోవా దగ్గర ఎవరి తరఫు తీసుకున్నాడండి? దావీదు. ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచే 5 రాళ్ళు తీసుకున్నాడంట. 5 రాళ్ళు. ఒక రాయి దేవుడు ఒక్క రాయితోనే ఇశ్రాయేల్ దేశానికి కీర్తి తెచ్చాడు. ఒక్క రాయే, ఒక్క రాయితో దేని తెచ్చాడంటే కీర్తి. ఇశ్రాయేల్ దేశానికి తీర్చాడు కీర్తి. ఏమంటే వాళ్ళు 5 అన్నదమ్ములంట. ఎంతమంది ఉన్నవాళ్ళు? 5 అన్నదమ్ములంట. ప్రభు అడిగంట, ప్రభు ఏంటి ప్రభు అంటే, 5 తీసుకో, ఒకటి చాలు అన్నాడంట. కొట్టడం ఇక్కడ కొట్టాడు, పడిపోయాడు. పెద్ద మరిచిటి పట్టాడు. వాడి కత్తితోనే వాడి తలకాయ నరికేశాడు. ఎవరైనా తరిపి నేర్పారా? ట్రైనింగ్ తీసుకోవాలా. ఆయన అన్నాడు కదా, వాళ్ళ మామగారు కాబోయే మామ, నీ చిన్నపిల్లాడివి, మీ అన్నయ్యోడు మా దగ్గర మిలిటరీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మరి ఎంత మిలిటరీ సైన్యం ఉంది కదా, మరి మాకే వాడు అలివి కావట్లేదు, నీకేం అలివి అవుతాడంటే, మీరు తీసుకున్న లోక సంబంధమైన ట్రైనింగు, కానీ నాకు పరలోకపు తండ్రి గొర్రెలు కాయటం నేర్పుతూనే సైన్యములకు అధిపతి యెహోవా నాకు ట్రైనింగ్ ఇచ్చాడండి. ఈ కవచాలు నాకు అవసరం లేదు. ఈ బళ్ళాలు, ఈ కత్తులు, ఈ బాణాలు నాకు అవసరం లేదు. ఒకవేళ వేసిన అవి నా శరీరానికి సరిపోవు, అవి నాకు సరిపోయినటువంటి కావు. నేను చిన్నోడిని, మన్నయోళ్ళు చేస్తారేమో, ట్రైనింగ్ నేర్చుకుంటారు కదా అన్నాడు. సోదరుడా, పరలోకపు తర్బీదు ఉండాలి, పరలోకపు అనుభవం ఉండాలి, పరలోకపు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసం అయితే దేవునితోనూ, కుమారుడు యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతోనూ, పరిశుద్ధులతోనూ. ఈ సహవాసము దావీదు పొందాడు కాబట్టి ఒకే ఒక రాయికి దేశానికి ఏం తెచ్చాడండి? కీర్తి తెచ్చాడు. అబ్బా, ఎంత ఖ్యాతి! మిగిలిన 4 రాళ్ళు దాచిపెట్టాడు. సహోదరుడా, ఇక్కడ ఇస్సాకు పరలోకపు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించాడు. అన్నిటికీ 100 మార్కులే, అన్నిటికీ 100 మార్కులే. మిగిలిన వాళ్ళకి తెలియదా? రైస్ అన్నమాట. ఇరుగు పొరుగు వాళ్ళు, పక్కన దేశ చేలు ఉన్నవాటి వాళ్ళు, ఏంట్రా ఈ దేవుడు దూరం నుంచి వచ్చి మన దేశంలో పొలం కౌలుకు తీసుకొని విత్తనం వేసి నువ్వంతర ఫలం పొందాడే. ఎవరి దగ్గర మనం అంతా బాగా నేర్చుకున్న వాళ్ళు వ్యవసాయాన్ని గురించి, వ్యవసాయ అనుభవం మనకు బాగా తెలిసే. మనకేంటి 30 బస్తాలు పడుతున్నాయి, బాగా పడితే 60 బస్తాలు పడుతున్నాయి. కానీ ఇతను డైరెక్ట్గా ఎన్ని బస్తాలు పడినాయి? 100 బస్తాలు పడినాయి. ఏంటి అనుభవం? ఆ నేర్పేటువంటి యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన వాళ్ళు ఏం నేర్చుకుని తెలుసా? అసూయ నేర్చుకున్నారు. ఏది నేర్చుకోకూడదో నేర్చుకున్నారో, ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవాలా. ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకున్నాడు ఇస్సాకు. పరలోకపు యూనివర్సిటీలో పరమ వ్యవసాయకుడిని దేవుని దగ్గర, తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. ఆ అనుభవం ఇతనిలో ఉన్నది. అంటున్నాడు కదా, నా కుమారుని వాసన. ఏమండి, ఏ వాసన అండి? నా కుమారుని వాసన ఒక చేను దేవుడు దీవిస్తే ఎలాగా ఉంటుందో అలాగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా కుమారుని యొక్క వస్త్రముల వాసన అంత మొదలుగా ఉందన్నాడు. యేసుక్రీస్తు యొక్క వాసన రక్షణ వాసన, నీతి వాసన, జీవపు వాసన, జీవజల వాసన. ఎవరిని? యేసయ్య కట్టుకున్న వస్త్రాలలో వాసన ఉంది. ఎవరిని? యేసయ్యని తండ్రి హెచ్చించాడు, లోకాన్ని రక్షణ ఇచ్చాడు కాబట్టి హెచ్చించాడు. ఇక్కడ అంటారు కదా, నా కుమారుని యొక్క వస్త్రముల వాసన. వస్త్రాల వాసన, చేను వాసన. చేను దేవుడు దీవించాలి. అన్లెస్ బ్లెస్సింగ్ యూ షుడ్ నాట్ ప్రాస్పరస్, యు గో ఎనీవేర్. అన్లెస్ బ్లెస్సింగ్,
యు డు నాట్ ప్రాస్పరస్ ఎనీవేర్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు దీవెన లేకుండా ఫలించలేవు. ఇతను వేసింది ఎక్కడ తెలుసా? చుట్టూ తూర్పున, పడమటన, ఉత్తరాన, దక్షిణాన అన్యుల భూములు ఉన్నాయి, ఫిలిస్తీన్ల భూములు ఉన్నాయి, మారు మనసు లేని వాళ్ళ భూములు ఉన్నాయి. కానీ మధ్యన ఎవరి భూమి ఉన్నదండి? ఇస్సాకు భూమి కాదు, కౌలుకు తీసుకున్న భూమి మీద ఉన్నది, సొంత భూమి కూడా కాదు. ఇంకా రాసిన మాట ఏం తెలుసా? అతడు గొప్పవాడు వరకు క్రమక్రమముగా వర్ధిల్లుచుండెను. యేసు ప్రభు 100 రూపాయలు 100 దీవులు ఇచ్చి వదిలిపెట్టలా. అతడు గొప్పవాడు వరకు క్రమక్రమముగా. ఒక అభివృద్ధి ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదంటే, మొట్టమొదటి దేవుడు ఏం చేస్తాడంటే 30 దంతులు ఇస్తాడు, 60 దంతులు ఇస్తాడు, 100 దంతులు ఇస్తాడు. ఇక్కడ డైరెక్ట్గా అనుభవాన్ని పక్కన పెట్టేసి, నీ అనుభవాన్ని బట్టి నువ్వు నా దగ్గర నేర్చుకుందాను, అనుదినము నా పాదాల దగ్గర నువ్వు నేర్చుకున్నావు కాబట్టి డైరెక్ట్గా నీకు 100 దీవెలు ఇస్తామన్నాడు, 100 దీవెలు ఇచ్చాడు. సహోదరుడా, నీ పనిలో దేవుని దీవెన ఉన్నదా? నువ్వు చేస్తున్న పని వర్ధిల్ల లేకపోవడానికి కారణం ఏంటి ఆలోచిస్తున్నావా? నువ్వు చేస్తున్న సేవలు వర్ధిల్ల లేకపోతున్నావు అంటే ఆ లోపం మీద ఐడెంటిఫై చేస్తున్నావా? హాస్పిటల్కి వెళ్తే ఒక రోగాన్ని రకరకాల టెస్టులు చేస్తారు. టెస్టులు చేసి ఈ రోగం ఉందని కన్ఫర్మ్ చేస్తారు. రోగం కన్ఫర్మ్ చేయకుండా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయరు. అలాగే నీలో అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసూయ. 4 దిశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫిలిస్తీయులు వాళ్ళ ఎవరి మీద అసూయ పడ్డారంటే, అభివృద్ధి చెందే వాళ్ళ మీద అసూయ పడ్డారు. అసూయ అనేది ఒక చెడ్డ పంట, అది వేస్ట్. ఏమండి, అభివృద్ధికి ఆటంకపరిచేది అసూయ. అసూయ పడ్డారే కానీ ఇస్సాకును చూసి ఇస్సాకులాగా దేవుడి దగ్గర నేర్చుకున్న వాళ్ళు కాదు. సహోదరుడా, నువ్వు అభివృద్ధి చెందు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయంలో యు మస్ట్ బి ప్రాస్పరస్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్కమ్స్టెన్స్, ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ వే. అన్ని విధాల, అది వ్యవసాయం అయితే వ్యవసాయం, వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగం, నువ్వు ఏ పని చేసినా అభివృద్ధి చెందాలి. బైబుల్ కాన్సెప్ట్ ఏంటి? ఎన్నాళ్ళు చూసిన 10th క్లాస్ చదువుతుంటే అభివృద్ధి అంటారండి. ఎన్నాళ్ళు చూసిన 10th క్లాస్ చదువుతుంటే అనుకోండి, ఏమంటారండి? అరే ఎవడో ఇప్పుడు ఇక్కడే ఉంటాడు అంటారు. అభివృద్ధి చెందితే గోల్డ్ మెడల్ ఇస్తారు, 100 మార్కులు ఇస్తారు. సహోదరుడా, ఎంత గొప్ప కృప! అభివృద్ధిని నువ్వు అనుభవించాలి, నువ్వు చూడాలి. అలాగే ఆ వంశంలో వచ్చినటువంటి ఏషాపు ఇశ్రాయేలు దేశానికి అమ్మబడ్డాడు. దేని ద్వారానండి? కేవలం అసూయతో అన్నదమ్ములు తన చిన్న కుమారుడైనటువంటి యాకోబు యొక్క కుమారుడైనటువంటి ఏశావుని ఏం చేశారండి? అమ్మేరు. యేసుక్రీస్తుని కూడా 30 నాణ్యాలకు అసూయతో అమ్మేరు. జూలియస్ సీజర్ చక్రవర్తి ఆ పొంతి పిల్లాడు అడుగుతున్నాడు కదా, ఏంటంటే ఏ రీజన్ లేదు, ఇతను మరణానికి పాత్రుడు కాడు అని సర్టిఫై చేస్తే, కాదు తప్పనిసరిగా సిలువేయాలి అని నిర్ణయించారు. అప్పుడు ఆయన గ్రహించింది ఏం తెలుసా? వీళ్ళు కేవలం అసూయ చేత యేసుక్రీస్తు సిలువకు అప్పగిస్తారని చెప్పి చేతులు కడుక్కున్నాడు. ఈ పాపం నా మీద నా బిడ్డల మీద ఉండకుండా ఉండు కాకన్నాడు. నీళ్లతో కడుక్కుంటే పాపం పోదు, అందరూ కడుక్కుంటారు. నదుల్లో కడుక్కుంటే పాపం పోదు. క్రీస్తు రక్తంలో కడుక్కోవలసినటువంటి ఆ వ్యక్తి ఒక నీళ్ళలో కడుక్కున్నాడు. తన భార్య యేసుక్రీస్తు రక్తంలో కడుక్కొని చెప్తుంది, ఆ నీటి మందు జోలికి నువ్వు పోవద్దయా, ఎందుకు అనవసరం, నిప్పు దహించు, మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు, అగ్నితో చెలగాటం ఆడొద్దని యేసుక్రీస్తు రక్తంలో కడుక్కున్న తన భార్య సర్టిఫికేట్ ఇచ్చి రాష్ట్రం పంపించింది. ఆ నీటి మందు జోలికి పోవద్దు, ఆయన నిర్దోషి, పాపం లేని పవిత్రుడు అని చెప్తే అన్యాయమైన తీర్పు తెచ్చి నీళ్లతో చేతులు కడుక్కున్నాడు. దేన్ని సపోర్ట్ చేశాడండి? అసూయని సపోర్ట్ చేశాడు.
ఇశ్రాయేలు అందరూ కూడా అసూయ ఉన్నది. ఈ అసూయతోనే ఏశావును అమ్మారు. ఏం చేశాడండి? ఏశావును అమ్మారు. అమ్మి వాళ్ళ నాన్న చెప్తారు కదా, ఒక దుష్ట మృగం వచ్చి నీ కుమారుణ్ణి ఏశావుని చంపి తినది, దానికి ఎవిడెన్స్ ఇది అంగి అని చెప్పి ఒక జంతువుని చంపి ఆ జంతువులో ఈ అంగిని అట్లా ముంచి చూపించారు. ఇది నీ కుమారుడు వస్త్రమే కదా. అవునయ్య. అయితే నీ కుమారుని ఒక జంతువు దుష్టము, ఏ మృగం అండి? దుష్ట మృగం చంపిందని చెప్తే వాళ్ళ నాన్న అల్లాడిపోయాడు. అయితే ఏశావు ఎక్కడికి వెళ్ళి తెలుసండి? ఈజిప్ట్ వెళ్ళాడు. ఈజిప్ట్ అంటే చీకటి. ఈజిప్ట్ అంటే అర్థమైంది తెలుసా? బైబిల్ పరిభాషలో ఇట్ ఈస్ అ డార్క్ కంట్రీ. యెరూషలేమేమో వెలుగైన కంట్రీ, వెలుగైన దేశము. ఈజిప్ట్ ఏమో చీకటి దేశము. వాళ్ళు పంపించినప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఆ చిన్న కుర్రవాడిని దేనికంటే అసూయతో అమ్మితే ఈజిప్ట్ వెళ్ళాడు. ఈజిప్ట్లో వాళ్ళ తాతయ్య దగ్గర నేర్చుకున్న అనుభవం ఒకటి ఉంది. ఏంటి తెలుసా? వ్యవసాయం. ఏమండి ఏం తెలుసా? వాళ్ళ తాతయ్య ఇస్సాకు చెప్తున్న మాటల్ని కూడా జాగ్రత్తగా విన్నాడు. ప్రతిదీ కూడా నువ్వు దేవుని దగ్గర నేర్చుకోవాలని చెప్తే 11 మంది విన్నారో వినలేదో కానీ 12వ వాడు ఏశావు జాగ్రత్తగా విన్నాడు. విన్న ఈ వాక్యము తీసుకుని వెళ్ళి ఆ ఈజిప్ట్ దేశంలో దాచిపెట్టుకున్నాడు. దాని సమయం వచ్చినప్పుడు తీద్దామని దాచిపెట్టుకున్నాడు. కల వచ్చింది. 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 7 సంవత్సరాలు మంచిగా పండేటువంటి భూమి బాగా పండిద్ది. మళ్ళీ 7 సంవత్సరాలు భూమి కరువుతో ఉంటుంది. 14 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండమని దేవుడు దర్శనంలో చూపించాడు. ఆ రాజుకి, ఈజిప్ట్ దేశంలో రాజుకి ఆ కళ వైనం మొత్తం చెప్పాడు. అయ్యా, మనకి 7 సంవత్సరాలు కరువు వస్తుంది, భూమి మీద ధాన్యం ఉండదు, తినడానికి ఫుడ్ ఉండదు. మళ్ళీ 7 సంవత్సరాలు వస్తుంది. 7 సంవత్సరాల ముందు సమృద్ధైన పంట పండిద్ది. మళ్ళీ 7 సంవత్సరాలు సమృద్ధైన పంట ఉండదు. ఈ 7 సంవత్సరాల పంట జాగ్రత్త స్టోర్ చేసుకుంటేనే మిగిలి 7 సంవత్సరాలటువంటి ఆ కరువు తీరిద్దని దేవుడు దర్శనం ద్వారా ఈజిప్ట్ దేశ రాజుకి తెలియజేశాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా ఏమండి? ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా యోసేపు రాజుకు తెలియజేశాడు. నేను కలగన్నాను, నాకు కళ అర్థం కావట్లేదంటే ఇదిగోనండి ఇలా కన్నారు మీకు కళ. ఏం లేదు, 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పడుద్ది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా కరువు వస్తుంది. మనం ఏం చేయాలంటే మా తాతయ్య దగ్గర నేర్చుకున్న అనుభవం ఒకటి ఉంది, మా నాన్నగారు నాకు నేర్పిన అనుభవం ఒకటి ఉంది. మా నాన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ముగ్గురు కూడా పరమ వ్యవసాయకుడైన దేవుడి దగ్గర నేర్చుకున్నటువంటి అనుభవం నాకున్నది. ఆ అనుభవంతో 7 సంవత్సరాలు పండిద్దాం పంట, ఆ పంటను జాగ్రత్తగా దాచిపెడదాం అని రాజుకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. రాజు అంగీకరించి, అయ్యా నీ ఇష్టం ఏశావు, నీ ఇష్టం, నువ్వు ఎలా చేస్తే అలా, ఏ పంట వేద్దాం ఆ పంట వేద్దాం, పంట వేసేటప్పుడు ప్రార్థన చేద్దాం అన్నాడు. యేసు ప్రభు యొక్క దీవెన, ఏషియా యొక్క దీవెన ఆ దేశం మీద ఉన్నది. ఆ దేశం ఈజిప్ట్ అంటే అర్థం ఏంటండి? చీకటి దేశం. ఎప్పుడైతే దీవెన వచ్చిందో వెలుగు దేశముగా మారినది. మీరు లోకమునకు వెలుగు, యు ఆర్ ద లైట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకము చీకటి అండి. చీకటి అయినటువంటి ఈజిప్ట్కి దేవుడు ఒక వెలుగును పంపించాడు, ఒక దీపాన్ని పంపించాడు. ఆ దీపానికి సమస్తం అప్పగించాడు. నువ్వు చేయంటే ఈజిప్ట్లో ఉన్న ప్రతి పొలానికి ఏశావులో ఉన్న దీవెన మొత్తం పోయింది. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం చూడండి, మీకే తెలుస్తుంది. ఏశావు ఎక్కడ పైన దీవించబడ్డవాడే. చూడండి 39వ అధ్యాయం ఆదికాండము 5వ వచనం చదవండి ఒకసారి. అతడు తన ఇంటి మీదను తనకు అంతటి మీదను మొదలుకొని యెహోవా
యేసోబు నిమిత్తం ఐగుప్తి ఇంటి ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అంతరికల సమస్తము మీద దేవుని దీవెన ఉన్నదే. అంత ముందు లేదండి ఈజిప్ట్ దేశంలో పంట, సరైన పంట లేదు. ఎప్పుడైతే ఈజిప్ట్ పొలాల మీద ఈ ఆశీర్వాదం వచ్చిందో, ఇక్కడ రాసిన మాట ఏం తెలుసా? నా కుమారుని వస్త్రములో చేను దీవించిన దేవుని దీవించిన దీవెన వలె ఉన్నదన్నట్లుగా ఈ దీవెన, ఏ దీవెన అయితే దాచిపెట్టుకున్నాడో ఆ దీవెన ఈజిప్ట్ పొలాల మీద అంతా కూడా కమ్మేసింది. ఏమండి? నీతిమంతుడిని చేర్చుకొని, నీతిమంతుడిని ఎంచి నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. ఏమంటే ఒక ఎలుగుగా అయినటువంటి యోసేపు యొక్క అతని దీవెన ఈజిప్ట్ దేశం పొలాల మీద అంతా ఉన్నది. ఈజిప్ట్ దేశం పొలాల మీద అంతా పడిపోయింది. ఆ పొలాన్ని దేవుడు దీవించాడు. ఏమండి? ఆ చేను దేవుడు దీవించాడు. ఈజిప్ట్లో ఉన్న ప్రతి చేను కౌలుకు తీసుకున్నాడు, దీవించాడు. దీవిస్తే ఎంత పంట పండిందండి? ఎంత పండింది? ఇక్కడ వాళ్ళ తాతయ్య పండించింది ఎంత? 100 పళ్ళు, 100 బస్తాలు. అయితే యేసేపు పండించింది తెలుసా? అదే చూడండి ఒకసారి. ఆదికాండము 41వ అధ్యాయము 47 నుంచి 49 వరకు చదవండి. ఆదికాండము 41వ అధ్యాయము 47 నుంచి 49 వరకు చదవండి. మీకు తెలుస్తుంది ఎంత దీవించాడో. ఏడు సంవత్సరంలో బహు విరిగా పండెను. 5 సంవత్సరముల ఈజిప్టులో ఉన్న ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణంలోని దాన్ని నిలువ చేశాను. ఆ పట్టణము చుట్టూ ధాన్యమును ఎంతండి? ఎంత ధాన్యం? ఎంత? ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ ద ఓషన్. సముద్రం. ఇప్పుడు మీరు ఎప్పుడు చూసారండి? ఇప్పుడు సముద్ర ఇంగ్లీష్ బైబిల్ ఉంది కదా, సముద్రంలో ఇసుక అని ఉంటుంది. ఒక సముద్రం కాదు, వాళ్ళ సముద్రం మధ్య సముద్రం, ఆ సముద్రం కాదు. బైబిల్లో కామెంటరీ ఏముందంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఇట్స్ శాండ్ ఆఫ్ ద ఓషన్స్. ప్రపంచంలో ఎన్ని సముద్రాలు అయితే ఉన్నాయో అంత ఇసుక అయినా తగ్గిందేమో కానీ ఆ ఇసుక కంటే ఎక్కువగా ఏ ఫలాలు పండినాయి? ఇశ్రాయేలు యొక్క దీవెన ఎప్పుడైతే ఈజిప్టు పొలాల మీద ఉన్నదో, పొలాలన్నీ పండితే ఆ పొలాల రాశి అంతా పోగు చేస్తే కొలవడం మానేశాడు. రాశి కింద రాసిన మాట ఇసుకోవలే ఉండెను. తర్వాత చూడండి, ఇక మనం ఇంపాసిబుల్ అయ్యా, మనం కొలవలేము. ఎంత కొలుస్తాం? ఇసుక కొనగలరు. మీరు కొలుస్తారా? ఇప్పుడు మన సముద్రం దగ్గర ఇసుక ఉంది కదా, కొలవగలవా? ఇట్స్ ఇంపాసిబుల్. కొలవలేము. 2 లారీలు 3 లారీలు కొలుస్తాయి, కుదరదు. ఇక్కడ ఈజిప్టులో ఒకరోజు ఈజిప్ట్ దేశము చీకటి దేశంలో వెలుగనే ఆశీర్వాదము ఆ చీకటి పొలాల మీద పడ్డప్పుడు ఆ చేను దేవుడు దీవించాడంట. ఆ చేను మొత్తం కూడా పండినటువంటి ఈజిప్ట్ దేశంలో పండిన పంట అంతా కూడా అంతా సముద్ర ఇసుక రేణువుల వలె ఉండెను. దేవుని మాట్లాడే, నా మాటలు కాదు, ఈ వాక్యం ఎంతగా దీవించాడంటే, వాళ్ళ తాత ఇస్సాకు పొలం వేసి 100 రెట్లు దీవిస్తే, వాళ్ళ మనవడు యేషోము దేవుని దీవెన అటు చల్లాడంట. ఎట్లండి? ఈజిప్ట్ పొలాల మీద చల్లితే పొలాలు దేవుడు దీవించాడంట. ఆ పొలాల మీద వచ్చిన ధాన్యము అప్పుడు ఇట్ ఇస్ ఇంపాసిబుల్, లెక్కించడానికి వీలు పడలేదు.
కొలటం మన వల్ల కాదని చెప్పి అది మానేశారట, కొలవటం మానేసేసారట. అప్పుడు వచ్చింది 7 సంవత్సరాల పంట. 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య. 7 అనేది దేవుని సంఖ్య, సమృద్ధిగా ఉన్నది. ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నది. సముద్ర ఇసుక రేణువులైనా తగ్గిద్దేమో కానీ దేవుడు దీవించిన పంట, అది వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆ పొలాల మీద ఎవరు దీవెన ఉందండి? దేవుని దీవెన ఉంది. ఎందుకంటున్నాను కదా, నా కుమారుని వస్త్రములు వాసన చేను దీవించిన వాసన వల్ల ఉంది. ఆ పొలానికి వెళ్తే ఆశీర్వాదపు వాసనే వస్తుందంట. ఈజిప్ట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏషావు అంటే గౌరవిస్తున్నారు. ఎందుకంటే మాస్టర్ మైండ్, ఈ గాడ్ గుడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెవెన్ యూనివర్సిటీ. పరలోకములో నిజమైన వ్యవసాయపు యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి ఆ అనుభవాన్ని ఇక్కడ పొలాల మీద చల్లాడు. ఎరువులు వేస్తే పండలా, ఏమండి, కలుపు తీస్తే పండలా, నీళ్లు పెడితే పండలా, దేవుడు దీవిస్తే పండింది. బైబిల్ చెప్తుంది తెలుసా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము. ఆ వాక్యానికి విరుద్ధం. ఎక్కువ కాదు, ఏమీ చేయలేదు. ఆ దీవెన, తన దగ్గర ఉన్న దీవెన అంతా కూడా ఈజిప్ట్ దేశం మొత్తం కమ్ముకున్నది. ఆ పంట ఎంత ఉందంటే పెద్ద రాశి అయింది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ పోషించింది, ఇంక్లూడింగ్ ఇండియా కూడా. భారతదేశం కూడా వెళ్ళి కొనుక్కొచ్చుకుందంట రైస్. ఆ ధాన్యం, అదే అధ్యాయం 41వ అధ్యాయము 57వ చదవండి. 47వ అధ్యాయము 57వ చదవండి, మీకు తెలుస్తుంది. మరియు భారమైనందున ఏమండి, ఏ దేశాలండి? అందరూ చెప్పాలి. సమస్త దేశస్తులు, సమస్త దేశం, ఇంక్లూడ్ ఇండియన్ ఇన్సెల్ఫ్ ఆల్సో. సమస్త దేశంలో, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఒక ఇస్రాయేల్ దేశానికే కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశస్తులు ఈజిప్ట్కి వెళ్ళి యోసేపు దగ్గర ధాన్యం కొనుక్కొని 7 సంవత్సరాలు తిన్నారు. 7 సంవత్సరాలు కరువు అంటే ప్రపంచం. జియోగ్రాఫికల్ మ్యాప్లో మీరు చదువుతున్నప్పుడు, జియోగ్రాఫికల్ భూగోళ శాస్త్రం చదువుతున్నప్పుడు, హిస్టరీ చదువుతున్నప్పుడు ఇది వచ్చింది మీకు, ఈ చరిత్ర మీకు తెలుస్తుంది. ఇండియా వెళ్ళి యోసేపు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి 7 సంవత్సరాలు సరిపోయినటువంటి ఆహారం నేర్చుకున్నారంట. ఎవరి దీవెన వలన? దేవుని దీవెన వలన. దేవుని దీవెన ఏముందండి? పొలాల మీద ఉన్నది. పొలం ఏమైందండి? విస్తారంగా పండింది. ఈజిప్ట్ మొత్తం కూడా ఆశీర్వాదమే, మొత్తం ఆశీర్వాదమే. ఆశీర్వాదం కొలవటం అసాధ్యమైనందువల్ల అది ఆడు పెట్టారు. సమస్త దేశాలకు ఎరుకైపోయింది. అయ్యో, ఈజిప్ట్ దేశంలో సమృద్ధైన ఆహారం ఉందంట, కొనుక్కొచ్చుకుందామని. సమస్త దేశం రాసిన మాట ఏంటండి? సమస్త దేశంలో కొనుటకై ఆయన అధికారి. అప్పుడు ఇండియా వాళ్ళు కూడా 7 సంవత్సరాలు పోషించడానికి, ఇండియాని 7 సంవత్సరాలు పోషించడానికి ఈజిప్టులో ఉన్నటువంటి యోసేపు ఒకడయ్యాడు. యోసేపు యొక్క దీవెన ఒకటయ్యింది. దీవెన లేకపోతే ఏం ఫలించలేవు. ఏమండి, ఇప్పుడు చక్కగా మేము ఇంట్లో కమ్మగా పడుకొని నిద్రపోగలం, చర్చిలో ప్రార్థన చేసి నిద్రపోగలం. అలా కాదు, దీవెన రావాలి కంటే సువార్త ప్రకటించాలి, సువార్త విత్తనాలని చల్లాలి. ఎన్నాళ్ళు తెలియటండి? ఈజిప్ట్ మొత్తం కూడా సువార్త విత్తనాలు చల్లేడంట. ఎవరు? యోసేపు. ఎందుకో తెలుసా? 7 సంవత్సరాలు మనంగా జాగ్రత్త చల్లితే విస్తారమైన పంట వస్తుంది. 7 సంవత్సరాలు ఇంటికాడ కూర్చొని బాగా తినొచ్చు అనే ఆలోచనతో సువార్త అనే విత్తనాలు, ఏ విత్తనాలండి? సువార్త అనే విత్తనాలు ఆ మ్యాప్ మొత్తం కూడా, ఈజిప్ట్లో ఉన్న సరిహద్దులు మొత్తం కూడా ప్రతి పొలానికి చల్లాడంట. వాక్యమనే విత్తనం, దీవెననే విత్తనం చల్లితే భూమి ఇసుక రేణువుల కంటే, లెక్కింప శక్యము కాని ఇసుక రేణువుల కంటే
ఎక్కువగా పండింది. సహోదరు ఇప్పుడు అంటున్నాడు కదా, నా కుమారుని వస్త్రములో దేవుడు దీవించిన చేను. నీ చేను, అది సంఘం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకా ఏ పైనైనా కావచ్చు. ఇట్ మస్ట్ బి బ్లెస్డ్ బై ద హెవెన్లీ ఫాదర్, బై ద హెవెన్లీ అండ్ కల్టివేటర్ హూ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పరలోకపు వ్యవసాయకుడి దగ్గర నేర్చుకున్నవాడు ఇస్సాకు, నేర్చుకున్నవాడు యాకోబు, నేర్చుకున్నాడు అబ్రహాము, వాళ్ళ మనవడు ఏశావు. ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసు? ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. నువ్వు నేర్చుకున్నావా? ఏమంటే యూనివర్సిటీలో నేర్చుకోవాలా? ఎక్కడా నేర్చుకోవాలా? మంచి సర్టిఫికేట్ తెచ్చుకొని ఇశ్రాయేలు దేశాన్ని కాదు, ప్రపంచాన్ని ఎన్ని సంవత్సరాలు పోషించారండి? 7 years has been fed by the governor who is Joseph in the land of Egypt. ఈజిప్ట్ దేశంలో దేవుడు అంతగా దీవించాడు. నువ్వు దీవించబడాలంటే నీ వస్త్రం ఎలా ఉండాలంటే దేవుడు దీవించిన వస్త్రములై ఉండాలి. మురికి వస్త్రాలు పనిచేయండి. పరలోకంలో ప్రవేశించాలి అంటే, పరలోకంలో ప్రభు దగ్గర రావాలి అంటే నీ వస్త్రాలు శుభ్రంగా ఉతుక్కుని వారు ధనిలో. పరలోకం చేరాలి అంటే నీ వస్త్రాలు ఉతుక్కోవాలి. నీ వస్త్రాలు ఉతుక్కుంటే నీ వాసన సువాసన వాసన వస్తుంది. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప కృప. ఇంకో మాట చదువుకొని మాకు ముగించుకున్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో 5-6 వచనాలు అనుకుంటాను. పరలోకంలో ప్రవేశించిన తన వస్త్రం ఉతుక్కుని వారు ధన్యులు అనే మాట ఉంటుంది. 22వ అధ్యాయంలో 5-6 వచనం సరి గుర్తులు చెప్పను ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, పరలోకపు గుమ్మంలో ప్రవేశించడం తమ వస్త్రం కడుక్కుని వారు ధన్యులు ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, రెఫరెన్స్ గుర్తురావట్లేదు. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 4-5 వచ్చినారు అనుకుంటా. చూడండి ఒకసారి. ప్రకటన 22వ అధ్యాయము 4-5 వచ్చినారు. 22వ అధ్యాయము, పరలోకములో ప్రవేశించుటకు తమ వస్త్రములు గుమ్మముల గుండా జీవవృక్షములు హక్కుదారులగుటకు తమ వస్త్రము ఉతుక్కుని వారు ధన్యులని ఉంటుంది. చివరి కనిపించలేదా? చదువు. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు. ఏమండి, ఏ వస్త్రాలండి? అందరూ చెప్పాలి. ఏ వస్త్రాలు? తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులో. ఏమండి, ఆ పొలంలో జీవవృక్షం ఉన్నది. ఆ జీవవృక్షం హక్కుదారుడు అవ్వాలి అంటే నీకు ఒక క్వాలిఫికేషన్ కావాలి. మురికి బట్టలతో ప్రభు పరలోకం చేర్చు. తమ వస్త్రములో ఉతుక్కుని వారు ధన్యులో. డైరెక్ట్గా వెళ్ళిపోతారు, అంతే. క్వశ్చన్ లేదు, అనుమానం లేదు. డైరెక్ట్ పరలోక ద్వారం తెరవబడుతుంది. నువ్వు ఉతుక్కున్నావు. మురికి బట్టలతో పరలోకం పోలేం, పాప బట్టలతో పోలేం. అక్కడంటున్నమాట, నా కుమారుని వస్త్రములో. ఏ వస్త్రములండి? ఉతుక్కున్న వస్త్రములో. ఈ షర్ట్ వేసుకున్నాను, రేపు పొద్దున మా మిస్సెస్ ఏం చేస్తుంది? ఈ షర్టు తీసి మళ్ళీ శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ ల్యాండ్కి ఇచ్చి శుభ్రం చేస్తుంది. అవునా? అది మళ్ళీ వేసుకున్నదే ఉతికిందే, అదే ఉతుక్కుండా వేసుకుంటానా? నేను వేసుకోను. పరలోకంలో నీ పొలం ఉంది, పొలంలో జీవవృక్షం ఉన్నది, జీవవృక్షం మీద దీవెన ఉన్నది. ఆ దీవెన యొక్క పంట సముద్ర ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నది. దాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నువ్వే ఉతుక్కోవాలి? నీ వస్త్రాలు ఉతుక్కోవాలి. ఎవరి రక్తంలో? క్రీస్తు రక్తములో కడుక్కున్న వాళ్ళు. దే గో వితౌట్ అబ్జెక్షన్. పరలోకం డైరెక్ట్గా వెళ్ళిపోతారు అంతే. సహోదరుడా, ఈ ధన్యత నీకు కావాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, నా కుమారుని వస్త్రముల వాసన దేవుడు దీవించిన చేను వలె ఉన్నది. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తల వచ్చి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు ప్రభువా. సహోదరి పాస్టమ్ గారు, మాణిక్యమ్మ గారిని బట్టి, వాళ్ళ బిడ్డలను బట్టి, వాళ్ళ పరిచయాన్ని బట్టి వందనాలు. ఈ సంఘాన్ని విస్తరింపచేయండి. సంవత్సరం తిరిగి వచ్చి నీకు ప్రభువా, సముద్ర ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఈ సంఘం విస్తరించేటట్లు సహాయం చేయండి.
వాళ్ళ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, కనికరం చూపి కృపతో కప్పమని, పరిశుద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.